హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు బజాజ్ ఆటో Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇక్కడ కన్సాలిడేటెడ్ ఇయర్ ఆన్ ఇయర్ మరియు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి క్రోడ్స్లో ఉంది. సో ఇక్కడ టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో ప్రీవియస్ ఇయర్ 3079 క్రోడ్స్, ఈ సంవత్సరం 7386 క్రోడ్స్ అనమాట. సో ఇది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందని చెక్ చేస్తాము. సో ఇక్కడ 140% ఇయర్ ఆన్ ఇంక్రీజ్ అయిందన్నమాట. ఇది చాలా మంచి ఫిగర్ అనమాట. తర్వాత అదర్ ఇన్కమ్. సో అదర్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ 337 క్రోడ్స్, ఇప్పుడు వచ్చి 329 క్రోడ్స్ అనమాట. ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత ఎక్స్పెన్సెస్. దీంట్లో కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో ప్రీవియస్ ఇయర్ 1695 క్రోడ్స్ అయితే ఇప్పుడు 4880 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే చాలా ఎక్కువ పెరిగింది అనమాట. తర్వాత పర్చేజ్ ఆఫ్ ట్రేడెడ్ గూడ్స్. ప్రీవియస్ ఇయర్ 89 క్రోడ్స్, ఇక్కడ 384 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ కూడా పెరిగింది. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. ప్రీవియస్ ఇయర్ 280 క్రోడ్స్, ఇప్పుడు 130 క్రోడ్స్ అనమాట. ఇది తగ్గింది. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ చూస్తే 337 క్రోడ్స్, ఇప్పుడు 362 క్రోడ్స్ అనమాట. ఇక్కడ దగ్గర 20 క్రోడ్స్ పెరిగింది. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. ఫైనాన్స్ కాస్ట్ చూస్తే ప్రీవియస్ ఇయర్ 0.95 క్రోడ్స్, ఇప్పుడు 2.2 క్రోడ్స్ అనమాట. ఇక్కడ కొంచెం పెరిగింది, కానీ వీళ్ళు పే చేస్తున్న ఇంట్రెస్ట్ ఎంత 2.2 క్రోడ్స్ మాత్రమే. అంటే వీళ్ళకి డెప్ట్ అనేది 0 అనమాట. అది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్. ప్రీవియస్ ఇయర్ 63 క్రోడ్స్, ఇప్పుడు 64 క్రోడ్స్. దీన్ని ఇగ్నోర్ చేసుకున్నాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. సో ప్రీవియస్ ఇయర్ 268 క్రోడ్స్, ఇప్పుడు 513 క్రోడ్స్ అనమాట. ఇక్కడ అదర్ ఎక్స్పెన్స్ అనేది డబుల్ అయిందనమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ప్రీవియస్ ఇయర్ 549 క్రోడ్స్, ఇప్పుడు వచ్చి 1491 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ దగ్గర 900 క్రోడ్స్ పెరిగింది. ఇది పర్సంటేజ్లో చూస్తాము. ఇక్కడ 172% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయిందనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో కరెంట్ ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్ చూస్తే 148 క్రోడ్స్, ఇప్పుడు 423 క్రోడ్స్ అనమాట. ఇక్కడ ఇంక్రీజ్ అయింది. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ చూసినామంటే, సో లాస్ట్ ఇయర్ 4.7 క్రోడ్స్ పే చేసినారు, ఇప్పుడు 102 క్రోడ్స్ క్రెడిట్ అయిందనమాట. ఓకే, సో దీనివల్ల ఇక్కడ టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అనేది ప్రీవియస్ ఇయర్ 153 క్రోడ్స్ పే చేస్తే ఇప్పుడు 321 క్రోడ్స్ పే చేసినారు అనమాట. ఓకే, తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రీవియస్ ఇయర్ 395 క్రోడ్స్ అయితే ఇప్పుడు 1170 క్రోడ్స్. ఇది పర్సంటేజ్లో చూస్తాము. ఇక్కడ 196% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయిందన్నమాట. అంటే ఇక్కడ 200% పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. సో ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే, ఇక్కడ టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ప్రీవియస్ క్వార్టర్ చూసినామంటే 8596 క్రోడ్స్, ఈ క్వార్టర్ చూస్తే 7386 క్రోడ్స్ అనమాట. ఇక్కడ తగ్గింది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, లాస్ట్ ఇయర్ జూన్లో లాక్డౌన్ అనేది చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేసినారు. సో ఈ సంవత్సరం జూన్ క్వార్టర్లో కూడా లాక్డౌన్ అనేది కొన్ని ఏరియాస్లో కొన్ని రోజులు పెట్టినారనమాట. సో ఇది వీళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో మనం అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే, ప్రీవియస్ క్వార్టర్ 1958 క్రోడ్స్, ఈ క్వార్టర్ 1491 క్రోడ్స్ అనమాట. ఇక్కడ కూడా తగ్గింది. ఇది పర్సంటేజ్లో చూస్తాము. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 24% తగ్గింది అనమాట. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినామంటే, సో ప్రీవియస్ క్వార్టర్ 1551 క్రోడ్స్ అయితే ఇప్పుడు 1170 క్రోడ్స్ అనమాట. ఇక్కడ కూడా తగ్గింది అనమాట. సో ఇది పర్సంటేజ్లో చూస్తే ఇక్కడ 25% తగ్గిందనమాట. సో మనకి ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి ఏమర్థమైందంటే, సో బజాజ్ ఆటోకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి అనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది కొంచెం తగ్గిందనమాట. సో కానీ మనం ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. అది పాజిటివ్ పాయింట్ అనమాట.
తర్వాత ఇక్కడ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ప్రీవియస్ ఇయర్ 289 క్రోర్స్, ఈ సంవత్సరం కూడా 289 క్రోర్స్ అనమాట. ఇక్కడ ఏం చేంజ్ కాలేదు, అంటే వీళ్ళు ఈక్విటీ అనేది డైల్యూట్ చేయలేదు అనమాట. తర్వాత ఎర్నింగ్ పర్ షేరు, సో ప్రీవియస్ క్వార్టరు ప్రీవియస్ ఇయర్ 13 రూపీస్ 70 పైస్, ఇప్పుడు వచ్చి 40 రూపీస్ 50 పైస్ అనమాట. ఇక్కడ దగ్గర దగ్గర 27 రూపీస్ ఇంక్రీజ్ అయింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం సెగ్మెంట్ రిజల్ట్స్ చూస్తాము. ఇక్కడ సెగ్మెంట్ రెవెన్యూలో ఫస్ట్ ఆటోమేటివ్ ఎంత ఉందంటే ప్రీవియస్ ఇయర్లో 3079 క్రోర్స్ అయితే ఇప్పుడు 7412 క్రోర్స్ అనమాట, ఇక్కడ పెరిగింది. అలాగే వీళ్ళకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ బజాజ్ ఆటో వాళ్ళు నాకు తెలిసి బజాజ్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేసింటారనమాట. సో అందువల్ల అది కూడా ఇక్కడ రెవెన్యూస్ ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్ 337 క్రోర్స్ అయితే ఇప్పుడు 302 క్రోర్స్ అనమాట, ఇక్కడ తగ్గిందనమాట ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత సెగ్మెంట్ ప్రాఫిట్స్ చూసినామంటే ఆటోమేటివ్లో సో ప్రీవియస్ ఇయర్లో 213 క్రోర్స్ అయితే ఇప్పుడు 1192 క్రోర్స్ అనమాట, ఇక్కడ పెరిగింది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే కాన్స్టెంట్గా ఉంది, 337 క్రోర్స్ 301 క్రోర్స్ అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమైందంటే సో వీళ్ళకు బజాజ్ ఆటో వాళ్ళకు ఆటోమేటివ్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీళ్ళకు 3 సబ్సిడీ కంపెనీస్ ఉన్నాయి, సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఇంకా కిందికి వెళ్తే సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏమంటే Q1 FY 22 has been a challenging quarter. The recovery over the first 3 quarters got undone with the second wave of COVID-19, which again led to restrictions and full or partial lockdowns. This resulted in weaker domestic demand, which was partially offset with strong export across all major geographies. సో లాస్ట్ ఇయర్ మళ్ళీ ఈ సంవత్సరము జూన్ క్వార్టర్స్లో లాక్డౌన్ వల్ల వీళ్ళ బిజినెస్ వీక్గా ఉందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత కిందికి వెళ్తే సో ఇక్కడ వీళ్ళకు రెవెన్యూస్ ఎందుకు తగ్గింది అనేది ఇక్కడ ఉంది. లోవర్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ రిజల్ట్ ఇన్ లాస్ ఆన్ స్ప్రెడ్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ బై 160 bps. ఇంకోటి ఏమంటే ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ నెట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ రిజల్టెడ్ ఇన్ లోయర్ EBITDA మార్జిన్ బై 220 bps. The above was partially offset from higher US dollar realization and improved mix. సో వీళ్ళ రెవెన్యూ అనేది కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ అట్లా నెట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ దానివల్ల తగ్గిందనమాట. కానీ US డాలర్ రియలైజేషన్ వల్ల అది కొంచెము మేనేజ్ చేశారనమాట, అది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. While the pandemic has impacted Q1 of FY 21 and of FY 22, the severity of impact was very different, and hence performance of the 2 quarters are not strictly comparable. సో లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో లాక్డౌన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. సో దానివల్ల వీళ్ళకు సేల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి అనమాట. కానీ ఈ సంవత్సరంలో కొన్ని ఏరియాస్లో కొన్ని రోజులు, ఇంకా కొన్ని ఏరియాస్లో ఇంకా కొన్ని రోజులు లాక్డౌన్ పెట్టారనమాట. దానివల్ల అంత ఎక్కువ ఎఫెక్ట్ లేదనమాట. కాబట్టి మనం లాస్ట్ ఇయర్ జూన్ రిజల్ట్స్ ఇయర్ జూన్ రిజల్ట్స్ ఎక్కువ స్ట్రిక్ట్గా కంపేర్ చేయలేమన్నమాట. సో ఇప్పుడు మనం బజాజ్ ఆటో వాల్యుయేషన్ చెక్ చేస్తాము. సో కరెంట్ ప్రైస్ ఎంత ఉందంటే 3000. సో బజాజ్ ఆటో కరెంట్ ప్రైస్ ఎంత ఉందంటే 3963 crores ఉంది. బజాజ్ ఆటో కరెంట్ ప్రైస్ ఎంత ఉందంటే 3963 రూపీస్ ఉందన్నమాట. సో దీని రిజల్ట్స్ అనేది మార్కెట్ అవర్స్లో వచ్చింది. సో మార్కెట్ అవర్స్లో
వచ్చింది, అలాగే రిజల్ట్స్ బాగా రావడం వల్ల దీని ప్రైస్ అనేది పెరిగింది అనమాట. సో ఓపెన్ ప్రైస్ వచ్చి దీని ప్రీవియస్ ప్రైస్ వచ్చి 3,920 ఉంది. రిజల్ట్స్ బాగా రావడం వల్ల 3,985 వరకు పెరిగింది అనమాట. ఇప్పుడు డివిడెండ్ చూస్తాము. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో ఇక్కడ 2017లో చూసినామంటే 55 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. 18లో చూస్తే 60 రూపీస్, 19లో చూస్తే 60 రూపీస్ అనమాట. ఇక్కడ 2 ఇయర్స్ కాన్స్టెంట్గా ఉంది. తర్వాత 2020లో చూస్తే 120 రూపీస్ అనమాట. సో ఇక్కడ 60 రూపీస్ ఇంటూ 120కి డబుల్ అయిందనమాట. మళ్ళీ 21కి చూస్తే 140 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ 120 రూపీస్ నుండి 140 రూపీస్ 20 రూపీస్ పెంచినారనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత ఇక్కడ ఆర్ఓఐసి యూజ్ చేసినామంటే కరెంట్ ఆర్ఓసి 25.4% ఉంది. అలాగే ఆర్ఓఈ అనేది 19.8% అనమాట. సో ఆర్ఓఐ అనేది 20% కన్నా ఎక్కువ ఉంటే అది మంచిది అనమాట. ఇది 20% కన్నా ఎక్కువ ఉంది. అలాగే వీళ్ళకి డెబ్ట్ టు ఈక్విటీ అనేది 0 ఉంది. ఇది పాజిటివ్ సైన్. అలాగే లాస్ట్ 10 ఇయర్స్లో ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉందంటే 29,000 crores ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ సైన్. అలాగే ప్రైస్ టు సేల్స్ ఎంత ఉందంటే 4 రూపీస్ ఉంది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ ప్రైస్ చూస్తాము. సో 1 ఇయర్ ముందు దీని ప్రైస్ ఎంత ఉందంటే 3,000 రూపీస్ ఉంది. సో ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చి 4,000 ఉందన్నమాట. అంటే 1 ఇయర్లో ఇది 3,000 నుండి 4,000 1,000 రూపీస్ పెరిగింది. సో దీని రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చూస్తాం. సో లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో సో సేల్స్ అనేది 60% తగ్గింది. అలాగే ప్రాఫిట్స్ కూడా 48% తగ్గింది అనమాట. సో ఈ క్వార్టర్లో సరిగ్గా రాలేదు. ఎందువల్ల అంటే లాక్డౌన్ వల్ల వీళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అయింది. తర్వాత సెప్టెంబర్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ అనేది 7% తగ్గింది. అలాగే ప్రాఫిట్స్ కూడా 18% తగ్గింది అనమాట. ఇది నెగిటివ్. తర్వాత డిసెంబర్ క్వార్టర్కి వచ్చేందుకు ఇక్కడ సేల్స్ అనేది 16% పెరిగింది. అలాగే ప్రాఫిట్స్ వచ్చి 23% పెరిగింది అనమాట. ఇది పాజిటివ్. తర్వాత మార్చ్ క్వార్టర్లో సేల్స్ అనేది 26% పెరిగింది. ఇక్కడ ప్రాఫిట్స్ అనేది 10% పెరిగింది అనమాట. ఓకే. తర్వాత జూన్ క్వార్టర్లో చూస్తే రెవెన్యూ అనేది 140% పెరిగింది. ప్రాఫిట్స్ అనేది 196% పెరిగింది అనమాట. సో ఇక్కడ జూన్ క్వార్టర్లో రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ప్రైస్ కంపేర్ చేస్తాము. సో లాస్ట్ 1 ఇయర్లో ఇక్కడ జూలై 3,000 ఉంది. జూలై నుండి నవంబర్ వరకు చూసినామంటే సో 3,000 నుండి 2,900 వరకు తగ్గిందనమాట. సో ఎందువల్ల అంటే ఇక్కడ జూన్ క్వార్టర్లో రిజల్ట్స్ తగ్గినాయి, సెప్టెంబర్ క్వార్టర్లో కూడా రిజల్ట్స్ తగ్గినాయి. దీనివల్ల ప్రైస్ కూడా తగ్గింది. తర్వాత ఇక్కడ డిసెంబర్ క్వార్టర్లో ఇక్కడ ప్రాఫిట్స్ పెరిగినాయి అనమాట. దానివల్ల ప్రైస్ వచ్చి ఇది 2,900 నుండి 4,200 వరకు పెరిగింది అనమాట. ఓకే. మళ్ళీ ఇక్కడ మార్చ్ క్వార్టర్లో ఇక్కడ 10% తగ్గిందనమాట. అంటే ఇక్కడ 23% నుండి 10% ప్రాఫిట్స్ వచ్చినాయి. సో దానివల్ల ప్రైస్ కూడా ఇక్కడ 4,200 నుండి మళ్ళీ ఇది 3,500 తగ్గిందనమాట. ఓకే. మళ్ళీ తర్వాత 3,500 నుండి 4,000కి వచ్చింది. సో ఇప్పుడు రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. సో నెక్స్ట్ క్వార్టర్లో దీని ప్రైస్ ఎలా ఉంటుందో మళ్ళీ చెక్ చేస్తాము. సో ఇప్పుడు పిఈ చెక్ చేస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పిఈ ఎంత ఉందంటే 23 ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని పిఈ ఎంత ఉందంటే 20 ఉంది అనమాట. రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చాయి. దానివల్ల పిఈ అనేది తగ్గింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఓకే. ఇప్పుడు 3 ఇయర్స్ మీడియన్ పిఈ ఇప్పుడు ఈ పిఈని 3 ఇయర్స్ మీడియన్ పిఈ 5 ఇయర్స్ మీడియన్ పిఈతో కంపేర్ చేస్తాము. కరెంట్ పిఈ వచ్చి 20, 3 ఇయర్స్ మీడియన్ పిఈ వచ్చి 17.8 అంటే 18 ఉందన్నమాట. సో కరెంట్ పిఈ అనేది 3 ఇయర్స్ మీడియన్ దగ్గర ఉంది. అలాగే 5 ఇయర్స్తో కంపేర్ చేస్తే 5 ఇయర్స్ 20 ఉందన్నమాట. కరెంట్ పిఈ కూడా 20 అనమాట. అంటే కరెంట్ పిఈ 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ మీడియం పిఈకి దగ్గర ఉంది. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఓకే. ప్రోస్ వచ్చి ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. అలాగే రీజనబుల్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ 3 ఇయర్స్ మీడియం పిఈ, 5 ఇయర్స్ మీడియం పిఈ, 8 ఇయర్స్ మీడియం పిఈ. సో ఎందుకంటే కరెంటు మార్కెట్ ఓవర్ వాల్యూడ్ ఉంది, కానీ బజాజ్ ఆటో అనేది సో 5 ఇయర్స్ 8 ఇయర్స్ మీడియం దగ్గర ఉందంటే ఇది రీజనబుల్ వాల్యూడ్ లేదంటే అండర్ వాల్యూడ్ అనమాట.
సో కాన్స్ వచ్చి క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ నాట్ గుడ్. That's it for today. Thank you for watching. Have a nice day.